నమస్తే అందరికీ. సో ఈ రోజు మనతో మాట్లాడడానికి హనీ మూవీ టీమ్ని పట్టుకొచ్చేసిన. టీజర్ అయితే చూసే ఉంటారు కదా, నాకు కొంచెం భయం అవుతుంది. ఆ టీజర్ చూసినప్పటి నుండి కొంచెం నాకు డిస్టర్బింగ్గా ఉంది. సో సినిమా మొత్తం ఎట్లా ఉండబోతుంది అనేది ఆ టీంని అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. మీరు కొంచెం సినిమా నుండి బయటికి రండి. నేను ఎప్పుడు బయట ఉంటా, సినిమాలో ఉన్నాను అంటే ఆ క్యారెక్టర్లో నుండి బయటికి రాకుండా కొంచెం సీరియస్గా చూస్తున్నారు నవీన్ గారు నన్ను. చార్మింగ్ అండ్ స్మైలింగ్ పర్సన్ ఆయన సీరియస్గా ఉండాలంటే నేను ఇవిడనే ఉండాలి. చేతబడి చేద్దామని చూస్తున్నాను. నా హెయిర్ ఎక్కడెక్కడ పడలేదు కదా. అక్కడ ఇందాక మేకప్ రూమ్ లో తీసుకున్నారు. చేసినా చేయొచ్చు, అలవాటు అయిపోయింది. క్యారెక్టర్ సారంగ పాని క్యారెక్టర్ లో ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఏమేమి నేర్చుకున్నారో రాజా గారు. మా బాస్ అసలు ఆయనకు వచ్చి ఉంటది సార్, ఆయన మన సార్ డైరెక్టర్ గారికి వచ్చి ఉంటది, అందరికి నేర్పించి ఉంటారు కదా సార్. చూడండి సైలెంట్ గా కూర్చున్నారు. చివరికి నన్ను ఇంకో జుట్టు పీకమంటారా అని లుక్ ఇస్తున్నాడు. ఏదండి ఈ జుట్టు మాయాను అలా కాదండి, దానికంటే ఒక 10 times లెవెల్ ఎక్కువ. అది పిల్లి మాయా గురించి, అంటే పిల్లి మ్యూకస్ మీకు ఐడియా ఉంటుంది కదా, దాని మీద ఎంచుకున్న కథ ఇది. ఐ థింక్ హీ ఈజ్ ద బెటర్ పర్సన్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. సో అప్డేటెడ్ వర్షన్. క్షుద్ర పూజలు కూడా అప్డేటెడ్ కాదు ఇది. క్షుద్ర పూజ కింద తాంత్రిక శక్తులు వేరు, క్షుద్రం వేరు, తంత్రం వేరు, మంత్రం వేరు. అలా ఇది తంత్రం కింద వస్తుంది అనమాట. ఓకే. సో నేను టీజర్ చూసాను సార్, అసలు మీరే చెప్పాలి ఎలా ఉండబోతుంది. అంటే ఇది ఒక కుటుంబం తాలూకా కదండి, ఒక అమ్మ కథ, ఒక పాప కథ బేసికల్గా ఇది. ఓకే, అంటే ప్రాపర్గా చెప్పాలంటే అది. సో మీకు ట్రైలర్ వచ్చాక ఇంకా మోర్ డీటెయిల్స్ వస్తాయి, మీకు ఇంకా బాగా రివీల్ అవుద్ది కదా. ఈ కథ దేని గురించి అంటే మనుషుల్లో ఉండే డార్క్నెస్ గురించి, మనుషుల్లో ఉండే క్రైమ్ గురించి, లోపల ఉండే ఆ డార్క్ ఏరియాని, ఆ లోపల ఉండే హర్రర్ ఉంటుంది మనిషి లోపల. అంటే నార్మల్గా ఇప్పుడు దెయ్యం ఉంది, దెయ్యం పలానా వాళ్ళని చంపింది అనేది ఇప్పటిదాకా మనం ఎవరో వినుండం. వస్తుంది సినిమాల్లో కదా, నేను బయట చెప్తున్నా. సినిమాల్లో దెయ్యం పగ తీర్చుకుంటే అదంతా ఓకే, సినిమా కోసం రాసే కదా. మామూలుగా జనాల్లో చూస్తే దెయ్యం చూసిన వాళ్ళు అంటే ఎవరు ఉండరు, చూశారట అని చెప్పేవాళ్ళు తప్ప దెయ్యాన్ని ఎవరు చూసుండరు. దెయ్యం అనేది మనిషి సృష్టించిన ఒక సెపరేట్ ఎంటిటీ అనుకో. ఓకే, సో అలా ఉన్నప్పుడు కూడా దెయ్యం ఎప్పుడు కూడా భయపెడుతుంది. భయపెట్టింది, నేను పారిపోయినాను, కానీ దెయ్యం మనం చచ్చిపోయినట్టు ఒక్క ఇన్సిడెంట్ కూడా లేదు ఇప్పటిదాకా. కానీ మనుషుల్ని చంపేది ఏదైతే ఉందో, ఒక పవర్ కోసమో లేకపోతే ఒక స్టెబిలిటీ, అంటే ఇప్పుడు దాకా ఉన్నదాన్ని నిలబెట్టుకోవడం గురించి, లేదా ఇక్కడ నుండి ఇంకా నెక్స్ట్ అంతస్తుకి వెళ్ళడం గురించి చేసే పూజలు ఏవైతే ఉంటాయో, ఆ పూజల్లో పాజిటివ్ పూజలు ఉంటాయి. అంటే యజ్ఞయాగాదులు చేస్తారు ఇంట్లో, ఒక వ్రతం చేయడం, ఒక ఇది అంతా పాజిటివ్ సైడ్ అనుకుంటే. నెగిటివ్ సైడ్ చేసే కూడా ఉంటాయి, ఎవరికి తెలియకుండా 4 గోడల మధ్య చేసే పూజలు, ఎవరికి తెలియకుండా శ్మశానంలో చేసే పూజలు, నరబలులు, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. వీటిని నమ్మే ఒక కమ్యూనిటీ ఎప్పుడు మన చుట్టూ ఉంటూనే ఉంది. అది మనం పట్టించుకోం. పొద్దున్న లేస్తే మనం వేరే మన పనుల్లో మనం ఉంటాం కాబట్టి పట్టించుకోం. అంటే ఈ మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో, ఆ మూఢనమ్మకాల్లో ఉండే ఒక మనిషి ఎంత ఎక్స్టెంట్కి వెళ్తాడో, ఆ ఎక్స్టెంట్కి వెళ్తే ఆ ఫ్యామిలీ ఏమవుతుందని చర్చించిన కథ ఇది. సో ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ అని, సో మెనీ ట్రూ ఈవెంట్స్. అంటే మీరు విన్నవా, మీరు చూసినవా? మనందరం విన్నవి ఉన్నాయి, నేను మాత్రం ఉన్నాయి. అంటే ప్రతి మనిషికి ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ కదా. అంటే మీ జీవితంలో జరిగింది నా జీవితంలో ఉండదు, నా జీవితంలో జరిగింది. బట్ మనందరికీ కామన్గా తెలిసినవి చాలా ఉంటాయి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మదనపల్లె ఇన్సిడెంట్ అని ఒక 2.5 ఏళ్ళ కింద జరిగింది. ఒక తల్లి 2 పిల్లల్ని నోట్లో చెంబులు పెట్టి డంబులతో కొట్టి చంపేసింది. స్టిల్ అది ఆ కేసు ఇంకా రన్ అవుతూనే ఉంది. సో చంపేసింది ఎందుకు అంటే, ఆ 2 పిల్లలు మళ్ళీ 3 రోజుల్లో లేచి వస్తారన్నది ఆమె నమ్మింది. సో కొట్టి చంపిన ఆమె చాలా బాగా చదువుకున్న ఆవిడ, ఒక ప్రొఫెసర్ ఆవిడ, సైన్స్. మళ్ళీ ఇందులో పిల్లలు కూడా బాగా చదువుకుని ఇంజనీరింగ్, మెడికల్ లాంటి కోర్సులు చేస్తున్న 2 ఆడపిల్లలు, వయసుకు వచ్చిన ఆడపిల్లలు. ఆమె అది నమ్మింది అంటే ఆ మైండ్లోకి ఆ నమ్మకాన్ని ఎక్కించి ఏదైతే ఉందో, అంతకు మించిన హర్రర్ ఇంకేం ఉండదు కదా. అదే కదా హర్రర్ అనేది. హర్రర్ అంటే ఏంటి, మనకు భయం పుట్టించేది. మనిషి తాలూకు ప్రవర్తన కూడా భయం పుట్టించేది ఉంటుంది కదా. మనలోనే స్నేహితులు ఉంటారు. ఓకే, మనం చాలా రోజులుగా స్నేహితులు, కాలేజీలో కావచ్చు, లేకపోతే మనం వర్క్ స్పేస్లో కావచ్చు, మనతో బాగానే మాట్లాడుతూ మన వెనకాతల గోతులు తీసేది ఒక ఇది ఉంటుంది. కంప్లీట్గా మనం నాశనం అవ్వడానికి కానీ ప్లాన్ చేసి ఇది చేసే స్నేహితులు కూడా ఉంటారు. ఇప్పుడు ఆ ఆలోచన దానికంటే భయంకరంగా ఇంకేముంటుంది, పెద్ద హర్రర్ ఏముంటుంది. దెయ్యం వస్తే మీకు మ్యాక్సిమం 10 నిమిషాలు భయపెట్టుకోవచ్చు, అంతమించి అదేం చేయదు కదా. సో దీన్ని సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్గా మేము అనుకుంటున్నాం ఈ జోనర్, ఈ సినిమాని. ఓకే,
సో బాగా డిస్టర్బ్ చేసిపోతుంది అనమాట ఈ సినిమా రిలీజ్ అయిన ఖచ్చితంగా డిస్టర్బింగ్ మూవీ. డిస్టర్బింగ్ అండ్ సెన్స్ మరీ అసహ్యం పుట్టి జిగుప్స లాంటిది ఏం డిస్టర్బింగ్ ఉండదు, కానీ మనిషి తాలూకా లోపల ఉన్న ఒక డెవల్ ఉంటుంది. సి యాజ్ ఫార్ యాజ్ యూ ఆర్ గుడ్ ఫ్రమ్ హార్ట్, సో యూ సౌండ్ గుడ్. వెన్ యూ ఆర్ బ్యాడ్ ఫ్రమ్ మైండ్, యువర్ హార్ట్ విల్ ఆల్సో నాట్ సౌండ్ గుడ్. సో దేర్ ఇస్ అ డిమన్ ఇన్సైడ్ యూ. మనలోనే ఒక దయ్యం ఉంటుంది, మనం సృష్టిస్తే అది బయటకు వస్తుంది, లేదంటే కామ్గా ఉంటుంది. సో చాలా సైకలాజికల్ హారర్. అండ్ సైకలాజికల్ హారర్ అంటే సైకలాజికల్గా మీకు అలా దయ్యం కనిపించడం అలా కాదు, ఇమేజ్ ప్రింట్ కాదు. ఇట్స్ బ్రెయిన్ లోపల వెళ్తున్న ఒక ఈవిల్నెస్ ఆఫ్ అ హ్యూమన్. హౌ దే బికమ్ విక్టిమైజ్డ్ బై దిస్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్, హౌ దే ఆర్ రూయిన్డ్ దేర్ ఫ్యామిలీస్. సో దాని మీద ఈ కాన్సెప్ట్. అంటే ఇలా కూడా ఉంటారా జనాలు ఉన్నారు అని అనిపిస్తుంది మనకు. ఉన్నారు ఎందుకంటే మనం ఎక్కువ శాతం మనం ఈ సైడే ఉన్నాం. బికాస్ ఇప్పుడు నేను చాలా స్పిరిచువల్ అండి. మార్నింగ్ లేవంగానే ఇంట్లో పూజ చేసి, లేకపోతే నా కొడుకు వైఫ్ వి ఆల్ డూ ది స్పిరిచువల్ పూజ, అగరబత్తిలు అంటించి వి కీప్ హోమ్ వెరీ పాజిటివ్. దేవుళ్ళు అంటే ఇష్టం, భయం, టెంపుల్స్కి వెళ్తుంటాం. ది అదర్ సైడ్ ఉంది, అటు సైడ్ నాకు తెలీదు. బట్ వెన్ ఈ కథ చెప్పినప్పుడు విన్న తర్వాత నేను కొంచెం రీసెర్చ్ చేశాను టు నో ద క్యారెక్టర్. అంటే ఇలాంటి క్యారెక్టర్ చాలా అరుదుగా దొరుకుతాయి. ఇక్కడ వీడు పాజిటివా నెగటివా, లేదు వీడు హీరోవా విలనా కాదు, ఇక్కడ గ్రే. ఈ మనిషి ఆలోచన గ్రే ఉంది. సో ఆ గ్రే థాట్స్ ఏంటి అనే ఒక ఐడియాతో ఈ కథ చెప్పినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. కథ చెప్పాలి ఇలాంటి కథ, థాట్ ప్రొవోకింగ్ కథ ఇది. అండ్ దట్ టు లైక్ షీఈస్ ప్లేయింగ్ లలిత. ఇలాంటి విమెన్స్ who has been victimized by many people. సో అలాంటి జీవితం కథ ఒకటి. సో ఎక్కడో ఇట్స్ అ వెరీ ఇంట్రీగింగ్ యాజ్ వెల్ యాజ్ వెరీ థాట్ ప్రొవోకింగ్ ఫిలిం. ఓకే. సో కర్ణ గారు, నేను ఫస్ట్ హనీ అని ఇంటర్వ్యూ ఉందని చెప్పినప్పుడు నేను క్యాస్ట్ ఎవరని చూశాను. సో నవీన్ గారు, దివ్య పిల్లై అండ్ రాజా గారు అంటే సంథింగ్ బిగ్ ఈస్ కమింగ్ అవుట్ అనుకున్నాను నేను. బిగ్ ఈజ్ హిమ్. అది ఆబ్వియస్. నేను దివ్య వి బీన్ ట్రైయింగ్ డిఫరెంట్ జానర్స్ చేసాను, డిఫరెంట్ క్యారెక్టర్స్. తను కూడా నెగిటివ్ షేడ్ చేసింది, నేను చేశాను. వి బీన్ ట్రైయింగ్. ఫర్ రాజా సార్ ఇట్స్ వెరీ న్యూ బికాస్ యూజువలీ తన ప్రీవియస్ ఫిలిమ్స్లో మీరు చూసే క్యారెక్టర్స్లో కొంచెం లౌడ్గా ఉంటుంది, కామికల్గా ఉంటుంది, సర్కాస్టిక్గా ఉంటుంది. బట్ హియర్ హీ ప్లేస్ అ వెరీ సటిల్ రోల్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ హిస్ క్యారెక్టర్, హౌ ఆడియన్స్ విల్ రిసీవ్. అంటే ఫస్ట్ ఆయన్ని ఈ క్యారెక్టర్కి అనుకున్న దానికి ఆయన చేసి బయటకు వచ్చిన అవుట్కమ్ అవుట్ ఉంటుంది కదా, ఆయనే దాన్ని అసలు బిలీవ్ చేయలేదు డబ్బింగ్ టైంలోన. అంత బాగా వచ్చింది క్యారెక్టర్. చాలా ఫస్ట్ టైం అంటే చాలా గర్వంగా చెప్పొచ్చు. ఆయన నేను ఒక డిఫరెంట్ రాజా రవీంద్ర గారిని చూపించని అయితే నేను చెప్పగలుగుతాను. మీరు ఆ టీజర్లో చూసారు కదా, స్టార్టింగ్లో ఒక దాని గురించి చెప్తుంటారు, పిల్లి మాయ గురించి చెప్తారు కదా. ఆ డైలాగ్ సార్ ఆయనకి ఇచ్చిన తర్వాత క్యారవెన్లో కూర్చొని రాసుకొని ప్రాక్టీస్ చేసి అన్ని రకాలుగా చూసుకొని నా పక్కన క్యారవెన్లోనే ఉంటారు, నవ్వుతుంటారు, నవ్విస్తుంటారు, అన్నీ చేస్తుంటారు. బట్ షార్ట్కి రాగానే ఏమైందో తెలియదు. హీ వాజ్ ప్రతి అక్షరం, ప్రతి వర్డ్, ప్రతి ఆ నువాన్స్ అది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నిజంగా ఈయనకు మంత్రాలు వచ్చా, ఈయనకు తెలుసా దీని గురించి, అంటే ఒక ఐ బ్లింక్ కూడా చేయకుండా ఆ ప్రతి వర్డ్, ప్రతి డైలాగ్ని మీకు ఆడియన్స్కి క్లియర్గా అర్థమయ్యేలా ఆ విషయాన్ని చాలా బాగా చెప్పుంటారు. అంటే నాకు తెలుసులేరా నువ్వు చెప్పేది, నేను చాలా రోజుల నుండి సినిమాల్లో ఉన్నాను అన్నది అని కాకుండా ఆయన క్యారెక్టర్ అంతే కదా. అంటే చూస్తాం కదా మనం, నాకు ఇదంతా తెలుసు అన్న యాక్టర్ని చాలా మంది చూస్తాం. సరే ఇప్పుడు నువ్వేదో చెప్తున్నావు, ఎందుకు చేయాలి అలాగంతా అసలు ఆయన ఎప్పుడూ చేయలేదు. సినిమా అంటే షార్ట్ లేని టైంలో ఆయన సెట్లో ఉన్న అందరినీ ఇంక్లూడింగ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్తో సహా అందరినీ ఎంతైతే ఆట పట్టిస్తారో ఈ క్యారెక్టర్లో మాత్రం ఈ క్యారెక్టర్ విపరీతంగా ఉంటుంది. అంటే ఫుల్ ఫన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ క్యారెక్టర్ చేసినప్పుడు మాత్రం అది బిలీవబిలిటీ, అంటే మనం చెప్పగానే ఇలా చేద్దామంటే అలాగే, అంతే ఇంత కావాలంటే ఇంత కావాలంటే ఇంత అని చేయడం అనేది మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపించింది. సార్ మీ గురించి చెప్తున్నారు, మీరే చెప్పాలి. డైరెక్ట్గా చాలా బాగా చేయించారు. డబ్బింగ్ చెప్పినప్పుడు ఏంటి సార్ ఎంత భయం వేస్తుంది, నన్ను చూస్తే నాకు భయం వేస్తుంది. స్పెషల్ ఒక 3 ప్లేసెస్ ఉంటాయి ఆయన సినిమాలో. ఆ 3 ప్లేసెస్లో నాకు చాలా విపరీతంగా నచ్చిన ప్లేసెస్ అవి. అది ఇంటర్వ్యూకి ముందు ఒకటి ఉంది, తర్వాత ఇంటర్వ్యూకి ముందే 2 వస్తాయి, తర్వాత ఒకటి వస్తుంది. 3 ప్లేసెస్ సినిమా టోటల్గా ఆయన ఉంటారు, అది వేరే విషయం. అంటే ఆయన ద్వారానే సినిమా అనేది మొదలవుద్ది, ఇగ్నిషన్ అయిందే.
కానీ ఆ 3 సీన్లు నాకు చాలా ఇష్టం ఆయన చేసింది, చాలా బాగా చేశారు. ఓకే. తర్వాత కొన్ని న్యూయాన్సెస్ యాడ్ చేశారు, అది వెరీ ఎర్లీ ఏమో ఇప్పుడు మాట్లాడడం. కానీ చెప్పండి. మీ ఇద్దరు కూర్చొని వీళ్ళిద్దరు కూర్చొని రాగరేఖలు పట్టుకొని ఒక పూజ చేస్తారు. Okay. సో లైట్ ని ఆయన అది నేనైతే ఏమని చెప్పలేదు, అది నేను వాళ్ళిద్దరు పూజ చేయాలి ఇది చేయాలని చెప్పాము. మేము మా హడావుడిలో ఫ్రేము లైట్ దీంట్లో నేను డిఓపి గారు మేమందరం ఆ పనిలో ఉంటే ఆయన లైట్ దాన్ని క్యాచ్ చేస్తుందని తెలుసుకొని అది మొహం మీద పడుతుందని తెలిసి దాన్ని షార్ట్లోకి తీసుకొచ్చారు. అది ఒక బ్యూటీ యాడ్ చేసింది అనమాట. సో అలాంటివన్నీ ఆయనే చేశారు. ఓకే. సో దివ్య గారు చెప్పండి, మీ క్యారెక్టర్ ఎట్లా ఉండబోతుంది? దివ్య గారికి సోషల్ మీడియాలో బంగారం. చాలా ఫ్యాన్స్ బంగారం. ఉన్నారు, మరి నెగిటివ్ గా చూపిస్తారా? నెగిటివ్ కాదు, చెప్తున్నా కదా, ఈ సినిమాలో ఇదొక్క క్యారెక్టరే చాలా పాజిటివ్, Positive చాలా సోల్ఫుల్, చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్. మొత్తం కథలో నాకు ఈ క్యారెక్టర్ చాలా బాగా నచ్చుతుంది. మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఇదొక అమ్మ కథ ఒక అమ్మ పాప కథ. కథ అని చెప్పాను. అమ్మ ఆమె పాప ఇంకో పాప ఉంటుంది. ఓకే. It's mother daughter our bendam, and then even the husband and wife, that bond. And you know, in our society, like how we were raised, we were told so many things, no, like a girl has to be in this way, we have to be everything that we have seen. Husband should be first, the child should be first, and how that is conditioned. And this story tells how far she goes to protect her child. Unimaginable ways she will do to protect her child. So I mean, that is the story. I mean, that is in my perspective how I've conceived As Lalita. As Lalita, first she'll save her family, Yeah. but when things goes beyond, she'll try to save herself. From there, when things go more beyond, she'll try to save her child. Very strong ఫ్రమ్ role. హస్బెండ్. From whatever, like Complete it is. circumstances. Circumstances, Okay. All the situation. circumstances, situations. ఓకే. సో కర్ణ గారు, మీరు హారర్ అనుకున్నారు, ఓకే కథ అనుకున్నారు, కానీ ఆ కథకి నవీన్ చంద్ర గారిని అని ఎందుకు అనుకున్నారు? నేను అనుకోలేదు యాక్చువల్గా. మా ప్రొడ్యూసర్ గారు అనుకున్నారు, రవిపీట్ల గారు అనుకున్నారు. ఓకే. సో ఆయన ఎందుకు అనుకున్నారు ఇంత లవర్ బాయ్ అని? ఆ, ఒక సూర్యని చూసిన అప్పుడు నుండి 13 ఏళ్ళ కిందట. దాని తర్వాత ఆయన అరవింద్ సమేత చూసారా మీరు? సార్ చూసాం, కానీ మాకు అక్కడే మేము స్టక్ అయిపోయాము. అవును, మీరు అమ్మాయిలు కాబట్టి మీరు స్టక్ అయిపోయారు, మేము అరవింద్ సమేత ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత మేము ఇంకోసారి నవీన్ చంద్ర అంటే భయపడతామేమో. లేదండి, ఈ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు నవీన్ చంద్రాన్ని లైక్ చేస్తారు. Like ఇలాంటి చేస్తాము. ఒక ఈ క్యారెక్టర్ ని ఎంచుకున్నందుకు యూ విల్ ష్యూర్లీ అప్రిషియేట్ మై వర్క్. work ఐఎమ్ అయితే సేయింగ్ appreciate కాన్ఫిడెంట్లీ చేస్తాం. బికాస్ కథ విన్నప్పుడు ఐ ఆస్క్డ్ హిమ్, సార్ ఏంటి సార్ మీకు ఎలా అనిపించింది సార్? మీరు దీంట్లో మునిగిపోతారు, మీరు దీన్ని ఎంజాయ్ చేస్తారు చేస్తూ, సో ఎంజాయ్ చేయండి అన్నాడు అంతే. హీ ఆయనకు అర్థమైపోయింది మూమెంట్. ఈ కథ నేను విన్న తర్వాత ఈయన ఎలాగైనా ఓకే చేసేస్తాడు ఓకే, సో ఎందుకు బాగుంది సార్ చేసేయండి అని కూడా అన్నారు. హీ లైక్డ్ ఇట్ బికాస్ ఇట్స్ అ ఛాలెంజింగ్ రోల్. అండ్ ఛాలెంజింగ్ రోల్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఈ పర్ఫార్మెన్స్ చేసి బాగా పర్ఫార్మెన్స్ చేయడం కాదు. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం, ఒక విక్టిమ్స్, ఒక ఫ్యామిలీ విక్టిమ్ అయిన ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. సో అది ప్రాపర్గా కేటర్ అయింది ఆన్ స్క్రీన్. జస్ట్ February 6th వెయిటింగ్ అంతే. ఓకే. సో మరి మీకు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా అనే భయం ఉండేనా? బికాస్ సి నా ప్రకారంగా లైక్ విత్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ ట్రావెలింగ్ విత్ రాజా సార్ అండ్ మై ఫిలిమ్స్ అండ్ డూయింగ్, నేను చేస్తున్న సినిమాలు సి కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్కి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, థ్రిల్లర్స్కి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు, హారర్కి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు, ప్లస్ యూనిక్ సినిమాకి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. సడన్లీ మీకు ఆడియన్స్ ఎగబడి వచ్చి చూసేస్తారా అనేది తెలీదు. బట్ ఇఫ్ దే లైక్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్ దే విల్ టాక్ అబౌట్ ఇట్, దే విల్ స్ప్రెడ్ వర్డ్ ఆఫ్ మౌత్. అండ్ ఆ నమ్మకం అయితే ఉంది. బికాస్ కొత్తగా చేస్తే కొత్తగా ట్రై చేశాడంటారు, కొన్ని టెంప్లెట్గా చేస్తే ఏంటన్నా నువ్వు ఇంతకుముందు సినిమా ఏదో వెరైటీగా చేయడానికి ట్రై చేసావు మళ్ళీ టెంప్లెట్కి వచ్చావు అని అంటారు. సో ఇది సమ్వేర్ ఇట్ ఈస్ అ యూనిక్ స్క్రిప్ట్ వేర్ సడన్గా మీకు కెమెరాలు వెళ్ళిపోయి అలా భయపడిచ్చడము లేకపోతే ఒక జంప్ స్కేర్ ఇవ్వడము కాదు. సైకలాజికల్గా స్లోగా బర్న్ అవుతూ మీరు బయటకు వచ్చిన తర్వాత యూ విల్ థింక్ అబౌట్ దిస్ ఫిల్మ్. 3-4 days వర్క్ దిస్ విల్ మేక్ యూ థింక్ అబౌట్ ద ఫిల్మ్. టీజర్కే ఆలోచిస్తున్నాను సార్ నేను. సినిమాకి ఖచ్చితంగా ఆలోచిస్తారు. సినిమా చూస్తే మర్చిపోరు, దీనికి ఇప్పుడు ఆలోచిస్తున్నారు. మర్చిపో సార్. నాకు ఈ టీజర్ చూస్తే కొంచెం నాకు ఎలా అనిపించింది అంటే, అప్పట్లో రక్ష వచ్చింది గుర్తుందా మీకు? సో నాకు అది గుర్తొచ్చింది ఆ మూవీ. అది కూడా కొంచెం సో రక్ష తర్వాత ఇంకోటి
ఫిల్మ్ బై అరవింద్ అని ఒకటి వచ్చింది. అవును. సో ఫిల్మ్ బై అరవింద్ కూడా ఆల్మోస్ట్ సైకలాజికల్ హారర్ లాంటిది అది. ఓకే, బట్ ఎండ్ ఆఫ్ ద డే అది లాస్ట్కి వచ్చేటప్పటికి వేరే జోనర్లోకి వెళ్ళి అది ముగుస్తుంది. బట్ అందులో ఒక ఎలిమెంట్ ఉంటుంది సార్, అప్పటికి అది చాలా కొత్త సినిమా, రైట్? అలాగే ఇప్పుడు వచ్చిన అన్ని సినిమాల్లోకి ఇది చాలా కొత్తగా అయితే 100% కాన్సెప్ట్. రాజా గారు, ఇది సైకలాజికల్ థ్రిల్లర్ అంటున్నారు కదా, సో అబౌట్ హ్యూమన్స్ మైండ్ లో డెమెన్ లాగా ఇవన్నిటి పైన మీరు ఏమైనా స్టడీ చేశారా, హోంవర్క్ చేశారా? అంత ఉండదు, హోంవర్కే ఉండదు. వాళ్ళు జనాలు చూస్తుంటాం కదా, అదే హోంవర్క్. అంటే మీ చుట్టుపక్కల ఎలాంటి వాళ్ళు ఉంటారు? ఎట్లా మొత్తం ప్రపంచం అంతా అలాగే ఉంటారు. అట్లా ఉంటారండి అందరూ? ఎందుకుంటారు? పైకి సినిమాల్లోనే ఉంటారు. ఉన్న లాంటి యాంకర్స్ లో చాలా ఎక్కువ చాలా మంది తెలుసు. ఈ మధ్యన చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో, పైకి అనిపించిన దానికి లోపల రన్ అయ్యేదానికి చాలా తేడా ఉంటుంది. నేను కదా దీంట్లో నేను లేను. అంటే అందరిలో ఉండరు కదా, కొంతమంది అందరిలోనే ఉంటారు, అన్ని రంగాల్లోనే ఉంటారు. అవును, అంతే. సో దివ్య గారు, మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది? సో ఇంతకు ముందు మీ క్యారెక్టర్ నాకు నేను ఎక్కడ స్టక్ అయిపోయారంటే మంగళవారం దగ్గర స్టక్ అయిపోయారు. సో ఇంత బ్యూటిఫుల్ గా ఉంటారు, లాస్ట్ లో ఒక చిన్న మోసం వల్ల మాకు ఒక నెగిటివ్ వైబ్ వచ్చేసింది. సో దీంట్లో కూడా ఏమైనా మోసం చేయబోతున్నారా అని ఆవిడ అదే అడిగింది ఫస్ట్ కథ చెప్పడానికి ఫోన్ చేసినప్పుడు. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ రోల్స్ లైక్ దట్. లాస్ట్ లో ట్విస్ట్ వచ్చే రోల్స్ వద్దు, అలాంటి ఏం లేదు అని ఫస్ట్ అంటే అసలు ఇది కానే కాదండి అని చెప్పి ఫస్ట్ కథ పంపించాను. క్లైమాక్స్ చెప్పింది. నేను అడుగుతాను సార్, పాపం ఆయన చెప్పాల్సింది చెప్తాడు. చెప్పండి దివ్య గారు. సార్ మీరేంటి ఫస్ట్ తెలంగాణ స్లాంగ్ లో స్టార్ట్ చేసి ఆంధ్ర స్లాంగ్ లో మీరు మాట్లాడుతుంటే నాకు అట్లా వచ్చేసి. No, this is no twists or anything like that. You'll have to. This is a very emotional. No twist. No twist. ఆమె క్యారెక్టర్ లో ట్విస్ట్ లేదు అంటున్నారు రాజా గారు. In the character, no twist. Character has no twist. Yeah. Story has the twist. Yeah, story has a twist, but then my character does not have any twist. లైక్ హౌ మంగళవారంలో చేంజ్ అవుతారు అలాంటిది. I know, nothing like that. I mean, see, the thing is that the character travels with the story, and then there are different changes that happens to her in her life. There are situations that make her do things, and that is there. But otherwise, other than that, there is no like special twist or anything of that sort. I mean, I don't know. You'll have to watch the movie, you know. And basically, after Mangalvaram was a very what do I say? It's a very challenging role that I took up, and that is something that I got attracted to do, a negative role. And here in this that had many shades. I had different shades of character. In Honey also I have different shades of character. Lalita has so many shades. So I think that is what an actor gets attracted to, right? You can do different things and different characters. The best part is she has a daughter age of 7 in the film. In the film. And she's portraying a mother of a 7 years old. So that's a very big take for her as an actor. My first respect to her, because వితౌట్ ఎనీ ఇన్నోవేషన్స్, స్క్రిప్ట్ మీద ఉన్న నమ్మకం, టీమ్ మీద ఉన్న నమ్మకం, పైగా నాకు ఎప్పుడైతే తెలిసిందో తను చేస్తుందని మేము ఇద్దరు ఆల్మోస్ట్ 1.5 hours మాట్లాడాం. ఇలా ఉంది, ఇంత సేమ్ అప్లైస్ టు హిమ్ కూడా కదా. ఆ పాపకు తండ్రి ఆయనే మళ్ళీ. ఇట్ వాస్ లైక్ మ్యూచువల్. బట్ హర్ క్యారెక్టర్ చాలా పెద్ద డిసిషన్ అది తీసుకోవడం, తను చేయడం. బికాస్ ఆ క్యారెక్టర్కి సర్టన్ లుక్ ఉంది, సర్టన్ ఏజ్ చూపించాలి. ప్లస్ నా క్యారెక్టర్ పాపం అండి అమ్మాయి, నిజంగా నాకు ఇప్పుడు మొన్న ఒక సాంగ్ రిలీజ్ చేశారు, తెలిసి రామ అని చెప్పి ఒక సాంగ్ రిలీజ్ చేశారు. నేను అప్పుడు చెన్నైలో వచ్చాను, ఆ సాంగ్ లాంచ్ అయింది, చూసా, ఒక ఫోటోగ్రాఫ్ చూసా, నాకే ఇంట్రా నేను ఇలాంటి ఒక క్యారెక్టర్ చేసి వీళ్ళు చాలా ఇబ్బంది పెట్టిన సినిమాలో చాలా ఫీల్ అయ్యాను. అంత ప్యూర్ సోల్ ఉన్న క్యారెక్టర్స్. మీకే పాపం అనిపించింది. సో నవీన్ గారు, మీరు రీసెంట్ టైమ్స్ లో అన్ని థ్రిల్లర్స్ వైపు వెళ్తున్నారు, కోఇన్సిడెంటల్ గా అవుతుందా లేకపోతే చూస్ చేసుకుంటున్నాను అండి? బికాస్ వచ్చే వేరే కథలు అంత ఎంగేజింగ్ గా లేదు. థ్రిల్లర్ అయితే అట్లీస్ట్ ఆడియన్స్ కి ఒక క్వశ్చన్, సినిమా చూసేటప్పుడు ఒక క్వశ్చన్ లాగానో, లేకపోతే వాళ్ళకి ఒక చిన్న పని ఉంటుంది కదా థ్రిల్లర్స్ లో అయితే. నార్మల్ ఎంటర్టైనర్ అవనంటే చూస్తుంటారు, ఎంజాయ్ చేస్తుంటారు, దే బి గోయింగ్ బ్యాక్. బట్ థ్రిల్లర్స్ లో అయితే ఎక్కడో కొంచెం కాన్షియస్ గా చూడాలని ఉంటుంది, స్టోరీ ఉంటుంది, కథ ఉంటుంది. థ్రిల్లర్స్ ఆల్ థ్రిల్లర్స్ ఆర్ నాట్ సేమ్ కదా. తర్వాత చికెన్ బిర్యానీ అలా ఉండదు కదా, అన్ని హోటల్స్ లో చికెన్ బిర్యానీ అలా ఉంటుంది. అదే దాంతో పాటు ఇప్పుడు రీసెంట్ గా మార్క్ చేశారు, కన్నడలో విలన్ చేశారు, మాస్ జాతర చేశారు. మళ్ళీ అవి ఎలాగో ఉన్నాయి, ఆ సినిమానే.
ఈ సినిమా రెండు ఉన్నాయి కదా. సో రాజా గారు మీరు చెప్పండి, మీ క్యారెక్టర్ అసలు ఆడియన్స్ని అంటే ఎలా సర్ప్రైజ్ చేయబోతుంది? అంటే వెరీ సీరియస్ క్యారెక్టర్ అండి, అవతల వాళ్ళ మైండ్తో ఆడుకునే క్యారెక్టర్. అంటే మీరు ఫ్రెండ్సా? ఫ్రెండ్స్. ఫ్రెండ్ కాదు, మీరే help శిష్యుడు లాగా. మీ శిష్యుడా? లాగా శిష్యుడు అని చెప్పలేము, బట్ ఇన్స్పైర్ అవుతారు. నేను చెప్పిన వాటికి ఇన్స్పైర్ అయ్యి నేను చెప్పినట్టు చేస్తుంటారు. మీరేనా వీటన్నిటికీ కారణం? ఆయన జీవితం సంకనాగిపోతుంది. అదే సార్, సినిమా గురించి మాట్లాడుతున్నాము. ఇక్కడ పర్సనల్ గురించి మాట్లాడతారా? ఓకే, సో మీ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందా? మాకు బాగా మామూలుగా ఉంది కదా, అదే ఇంకా ఎక్కువ అవుద్ది. అందరి గురించి తెలియదు సార్, నా గురించి తెలుసు కదా నాకు. సార్ ఇట్లానేనా? ఇంతేనా? యా ఇంతే. అంటే ఇది ఏమంటారు, ఇది నో హార్మ్ సెటైర్ అనమాట. ఇది హామే ఉండదు. అంటే సెట్స్ లో పాపం ఈ అమ్మాయికి కొంచెం కష్టమయ్యేది, బికాస్ దివ్య గారికి అర్థం కూడా కాదు. నాకు ఆల్మోస్ట్ 7-8 years పరిచయం అండి సార్. నాకే 2 minutes అవుద్ది టక్కన ఆలోచించి నవ్వడానికి. సో పాప మీ అమ్మాయికి అసలు లాంగ్వేజ్ కూడా తెలియదు. మేమందరూ నవ్వుతుంటారు, అమ్మాయి చూసి నవ్వుతుంటుంది, అని అడుగుతుంటుంది. బట్ ఇలాంటి I can understand Telugu. Like I just ఆయన వల్ల నిజంగా సైకలాజికల్ గా నాకు స్పెషల్లీ ఆన్ సెట్స్, లేకపోతే ఈ సినిమా ఫినిష్ అయ్యేలోపు నేను ఇద్దరు ముగ్గురికి అలా కాదు, ఎక్కడో నేను డిప్రెషన్ గురి అయ్యేవాడినేమో. బికాస్ the things what this character has done in the film was very psychological గా చాలా హార్డ్ క్యారెక్టర్. అది చూసారు కదా టీజర్ లో క్లోజ్అప్స్ అయ్యి సార్ చూసా గ్లిమ్స్ నన్ను కొంచెం సో షార్ట్ అయిన వెంటనే ఆయనకు తెలుసు నేను ఎలాంటి వాడినని. వెంటనే రాగానే ఒక జోక్ ఏదో ఒకటి క్రాక్ చేసేసి సెట్ మొత్తం కూల్గా పెట్టేసి, ప్లస్ ఆయన టెన్షన్లో ఉంటారు. టెన్షన్ ఇన్ సెన్స్ అరవడం గిరవడం ఉండదు. నెక్స్ట్ షాట్ ఏంటి, షాట్ ఎలా తీయాలి. మా కెమెరా ఒకవైపు అరే అది తీసుకురారా ఇది తీసుకురా అని ఆయన అరుస్తుంటారు, గోల పెడుతుంటాడు. ఆ మధ్యలో ఈయన మనందరినీ కూర్చోబెట్టుకుని ఆ జోన్ నుంచి బయట తీసుకొచ్చేస్తారు. అండ్ దట్ రియలీ హెల్ప్ మీ అవుట్. యాక్చువల్లీ నేను డైరెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశా, సార్ షూటింగ్ అయిన వెంటనే ప్యాకప్ తర్వాత డైలీ ఒక 15 minutes నాతో మాట్లాడండి, ఇంటికి వెళ్ళేటప్పుడు దేన్ని తీసుకెళ్ళకూడదు అనేసి అనుకున్నా. బట్ 3-4 days తర్వాత వెన్ హీ జాయిన్డ్ ఆన్ సెట్స్, అక్కడి నుంచి సెట్టే మారిపోయింది. ఓకే, సో సార్ మీరు ఇది ఈ సెట్స్ లో ఈ గ్లిమ్స్ చూసాను నేను. అది ఆ సీన్ చేసినప్పుడు కానీ లేకపోతే ఏదైనా డిస్టర్బింగ్ మీకు డ్రీమ్స్ అవన్నీ ఏమైనా వచ్చినాయా? డ్రీమ్స్ అని కాదు, కొన్ని సీన్స్ ఉన్నాయి నాకు, అంటే ఆనంద్కి లలితతో జరిగిన కొన్ని సీన్స్ ఉన్నాయి. అవి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్యాకప్ అయిన తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోతాం. బికాస్ ఇంటికి వెళ్ళిన వైఫ్ పిల్లలు అందరూ ఉంటారు, నాకు హ్యాపీ ఉంటాం. బట్ సబ్కాన్షియస్ మైండ్లో చాలా లోతుగా మనం చేసిన ఒక పర్ఫార్మెన్స్ మనకు గుర్తుంటుంది అనమాట. సో నాకు చాలా బాధ వేసేది, ఇలా కూడా ఉంటారు మనుషులు, ఇలా కూడా చేస్తారా, ఇలా కూడా ఆలోచిస్తారా, ఇంత వేధిస్తారా, అంటే వినొచ్చు కదా అవతల ఎవరైతే చెప్తున్నారో అట్లీస్ట్ ఒక్కసారి వినొచ్చు కదా, ఒకటి అజెండా మీద వెళ్తున్న క్యారెక్టర్ ఇది. సో నాకు బాధ వేసింది యాజ్ నవీన్ వెన్ ఐ వాస్ థింకింగ్ అబౌట్ ఆనంద్ మీద పాపం అనిపించింది, లలిత మీద పాపం అనిపించింది, కూతురు మీద పాపం అనిపించింది. అరే ఇలా ఉండకూడదు కదా, ఇలా చేయకూడదు కదా అనేసి. సో నాకు అనిపించింది అంటే ఓకే, దిస్ స్టోరీ క్యాన్ రిలేట్ టు ఎనీవన్ హూ ఇస్ డూయింగ్ దిస్. లైక్ నా ప్రీవియస్ ఫిలిం అమ్ము అనే సినిమా ఉంది. ఆ సినిమా వల్ల నాకు తెలిసిన ఒక 8 to 9 members పర్సనల్ నాకు క్లోజ్ ఫ్రెండ్సే, దే వేర్ ఇన్ టు దోస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్, దే వేర్ అబ్యూజింగ్ దేర్ పార్ట్నర్స్, వైస్ వర్సా బోత్ సైడ్. వాళ్ళు నాకు కాల్ చేసి చెప్పారు, లైక్ ఆఫ్టర్ సీయింగ్ ద ఫిలిం వీ ఫెల్ట్ వాట్ వీఆర్ డూయింగ్ రాంగ్ ఇన్ అవర్ లైఫ్స్. అండ్ నా క్లోజ్ ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, ఇక్కడ లేరు, ఈజ్ ఇన్ అదర్ కంట్రీ. వాళ్ళిద్దరు నాతో ఫోన్ చేసి మాట్లాడి థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం అన్నారు. మోస్ట్లీ ఈ ఫిలిం కూడా అలా చేయొచ్చేమో ఎవరికైనా హూ ఆర్ డూయింగ్ దిస్ ప్రాక్టీస్. ఇలాంటివి చేస్తున్నప్పుడు నా క్యారెక్టర్ చూసి భయపడి ఇంకోసారి దాంట్కి వెళ్ళరేమో. సార్ మీరు ఏం ఫీల్ అవ్వకండి, దీనికి అంతా రీజన్ ఆయనే. చూడండి ఎంత కూల్ గా కూర్చున్నాడు, అంతా చేసి. మీరు అలా మ్యానిపులేట్ చేసే మైండ్ ఏమో మీది. ఇలాంటి మనుషులు ఎప్పుడైతే లోగా ఉంటారో, లోగా ఉన్నప్పుడు దే నీడ్ సమ్మన్ డిపెండెన్సీ. ఆ వీక్ టైంలో సడన్ గా ఎవరినో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతే వాళ్ళు చెప్పిందే బ్రహ్మవాక్యం ఇంకా అయిపోయింది.
సో ఆ డెలికేట్ మూమెంట్లో వెన్ ఈ ఆనంద్ అనే క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ని కలిసినప్పుడు సరెండర్ అయిపోయాడు క్యారెక్టర్, అండ్ జీవితం ఎక్కడ వెళ్తుందో తెలియదు అలాంటి సిచ్యువేషన్స్ ఇన్ ద స్టోరీ. ఓకే, సో సార్ కర్ణ గారు, మీకు ఈ జనరేషన్ ఆఫ్ ఆడియన్స్ని కన్విన్స్ చేయడం కొంచెం కష్టమే సినిమా పరంగా. సో మీకు ఏది ఛాలెంజింగ్ అనిపిస్తుంది, అంటే ఆడియన్స్ని ఏం అట్రాక్ట్ చేస్తుంది ఈ రోజుల్లో అనుకుంటారు? అంటే నాకు తెలిసింది ఒకటేనండి, ఒక స్టోరీ చెప్పడం, కథ బాగా చెప్పాలని అనుకుంటాం. ప్రతి సినిమాకి దాని మీదే ప్రయత్నం చేస్తున్నాను నేను. అంటే నాకు ఇది తెలుసు అది తెలుసు అని చెప్పుకోవడం కన్నా అది బెటర్. కథ చెప్పడం అయితే నాకు వచ్చు. ఆ కథ కొన్నిసార్లు నచ్చుద్ది, కొన్నిసార్లు నచ్చకపోవచ్చు, అది నాకు తెలియదు. ఈ కథ మీద ఏం నమ్మకం అంటే ఈ కథ ఇప్పుడు దాకా ఎవరు వినని కథ, అంటే ఎవరు చూడని కథ, చాలా మందికి తెలియని కథ. తెలిసిన వాళ్ళకి చాలా మంది ఉన్నారు కానీ అది స్క్రీన్ మీదకి రాలేదు. ఇప్పుడు రాజా సార్కి నేను చెప్పినప్పుడు, మేము ఫస్ట్ ఇది డిస్కస్ చేసినప్పుడు ఆయనకు 100 అనుభవాలు తెలుసు ఇలాంటివి. ఆయనకు మనుషులు తెలుసు, అనుభవాలు తెలుసు, ఆయన కళ్ళారా చూసినవి ఉన్నాయి. సో దీనివల్ల మోసం చాలా మంది ఆయన తెలుసు, అది నాకు తెలుసు. మాట్లాడిన చాలా మందికి అలాంటి అనుభవాలు ఉన్నాయి. అంటే మా జనరేషన్ అప్పుడు మీరు అన్నట్టు మా జనరేషన్ కానీ లేకపోతే మా ముందు జనరేషన్ కానీ దీనికి ఇప్పుడు జనరేషన్కి ఉండకపోవచ్చు, కానీ అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు కూడా ఉంది సార్ ఇది. అంటే జనరేషన్ లో వేరేలాగా ఇంకా ఎక్కువ ఉంది ఇలాంటివన్నీ ఉన్నారు. ఇప్పుడు జనరేషన్లో, సారీ టు డిస్టర్బ్, ఇప్పుడు జనరేషన్లో ఎప్పుడైతే ఈయన కథ చెప్పారో నాకు రీసెర్చ్ చేయడం అలవాటు. నాకు ఎక్కడైనా యూజ్ అవుతుంది క్యారెక్టర్ కనేసి. మీ నెంబరు లైక్ బ్రేకప్స్కి యూజ్ చేస్తున్నారు, ఆఫీస్ జాబ్స్కి యూజ్ చేస్తున్నారు, చాలా చాలా థింగ్స్కి. అవతల వ్యక్తి తన మాట వినాలి, వశీకరణ ఏదేదో ఉంది కదా సార్. అదే ఇప్పుడు మీరు ఇన్స్టా ఓపెన్ చేస్తారు అనుకోండి, మరుగు మందు అనేది ఒకటి నడుస్తుంది. అవును, తెలుసు, మీకు తెలుసు కదా. నాకు అంటే మీకు తెలుసా? అదే వాడారు కదా. తెలుసు కదా, అది ఉంది కదా. మరుగు మందు అనేది ఒకప్పుడు ఏంటంటే మొన్న తెప్పించారు. ఏమనేవారంటే వాడికి పంపించారు, వాడికి మందు పెట్టిస్తారు అనేవారు. ఆ మందు ఎక్కడ పెడుతున్నారు, ఎవరు పెడుతున్నారు అనేది ఎవరికి తెలియదు. అంత గోప్యంగా ఉండేది. అది ఎక్కడో ఇస్తారంట ఆ మందుని తీసుకొచ్చి అన్నంలో పెట్టాలి లేదా డ్రింక్ లో కలిపి పెట్టాలి, అలాగేదో చెప్పేవారు. ఇదంతా పర్సనల్ గా నాతో జరిగింది. మీకు పెట్టారా? నాకు పెట్టారండి, మా అమ్మగారు తీసుకెళ్లి కూర్చోబెట్టి తీయించారు. సార్ మళ్ళీ ఆ మరుగు మంది వేస్తే మళ్ళీ అది కక్కిస్తారో? కక్కిచ్చారు. ఇది చికెన్ లో వచ్చింది, అది హెయిర్ గా ఉంది అన్నారు. నాకు ఒక డౌట్, లైక్ 3 times 4 times వాటర్ వేశారు కరెక్ట్ గా. అది ఎలా వచ్చింది, నాకు వచ్చినట్టు కూడా ఫీలింగ్ తెలియలేదు. కానీ వచ్చింది, బయట చూస్తే చికెన్ ఉంది, చికెన్ ముక్క మీద చిన్న ఇది ఉంది. నీకు ఎవరో చేసేసారా తినేటప్పుడు, ఎవరో ఇదంతా మళ్ళీ మ్యాజిక్ ట్రిక్స్. అంటే రోడ్డు మీద అప్పటికప్పుడే, ఇప్పుడు తగ్గిపోయారు కానీ రోడ్డు మీద మీరు చూసుంటారు, గారడీ అంటారు, గారడీ వాళ్ళు అంటారు. అప్పుడే ఒక మామిడి టెంకని భూమిలో పాతి ఎనీ ప్లేస్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర కూడా చేయొచ్చు, పెట్టి దానిపైన బుట్ట కప్పి బుట్ట తీయగానే మొక్క వస్తుంది, మొక్క తర్వాత మళ్ళీ బుట్ట కప్పుతాడు, బుట్ట ఇదంతా 10 నిమిషాల్లో కాయలు కాస్తాయి. కాయలు కాస్తాయి ఉంది సీరియస్ గా. ఇది గారడీ, అది బాగా డీప్ వెళ్ళిపోయినట్టున్నారు సార్. ఓకే, సో ఇప్పుడు ఇది ఎలాగ సాధ్యమో అది కూడా అలాగే నాతో జరుగుతుంది. సో అది మళ్ళీ డిఫరెంట్ టాపిక్. ఇప్పుడు మీరు అన్న మరుగు మందు మీకు తెలుసు అన్నారు చూసారా, మరుగు మందు అనేది ఎలా ఇప్పుడు ఇందులో మేము డిస్కస్ చేసిన పిల్లి మాయ అనేది కూడా అలాగే ఇప్పుడు చాలా మంది అవుతుంది. దానికి ఒక సపరేట్ గా ఇది ఉంది. తర్వాత మరుగు మందు లాంటిది ఈ పిల్లి మాయ అనేది. మరుగు మాయ అనేది మిమ్మల్ని వసూలు చేసుకోవడానికో లేకపోతే మీరు నేను చెప్పినట్టు వినడం గురించి నేను మీకు పెడితే మీరు అది వింటారన్నది ఒక ప్రతీతి అండి. ఓకే, మీకు నచ్చిన మనిషి మీద మీరు ఆ మరుగు మందును ప్రయోగిస్తారు. అది ఇట్ కెన్ బి ఒక హస్బెండో, లేకపోతే మీ అత్తమామని మీ మాట వినాలో, లేకపోతే పురిగిడి వినాలి, ఓకే, ఇవన్నీ ఉన్నాయి. అది మరుగు మందు. పిల్లిమాయ అనేది దేనికంటే పవర్ గురించి. సో ఇప్పుడు పిల్లిమాయ నా దగ్గర ఉందనుకోండి, పిల్లిమాయ నా దగ్గర ఉంది అంటే నేను చేసే వ్యాపారంలో నాకు తిరిగి ఉండదు, లేకపోతే నా పదవికి తిరిగి ఉండదు, తర్వాత నాకు ఆపోజిట్ వ్యక్తి నో చెప్పడు. సో ఇది మాక్సిమం బిజినెస్లోనే వాడతారు. రెండోది పవర్ని ఉంచుకోవడం గురించి సరే, ఇది ప్రమోట్ చేస్తున్నారు, వాడతారండి, ప్రమోట్ చేయట్లేదు. ఇది చెప్పి అంటే మీరు తెలుసుకున్నారా ఈ ఈవెంట్స్ ఇదంతా జరగదండి, ఇదంతా ఉట్టిది. పిల్లిమాయ ఉంటే మీరు ఎందుకు పెద్దవాళ్ళు అవుతారు, అది నమ్ముతారు అంటున్నారు. ఒక బలహీనచండి. ఇప్పుడు మీకు ఏదో ఒక లో మూమెంట్ ఉందండి, లో మూమెంట్ ఏ సమస్య కూడా అంటే న్యాచురల్ లా ఏంటంటే ఏ సమస్య కూడా కొంతకాలం తర్వాత సమస్య పోతుంది. ఎంత పెద్ద సమస్య అయినా సరే టైం దాన్ని హీల్ చేస్తుంది. అది మెంటల్ సమస్య అయినా ఆర్థిక సమస్య అయినా ఏదో ఒకటి పోతుంది, అంతే, అంతమించి ఇదవుతుంది. అది పోవడానికి వచ్చి దానికంటే ముందు మీకు ఎవరో ఇప్పుడు ఇలాంటి తగిలి, అంటే సారంగపాణి తగిలి
నువ్వు ఇది పెట్టుకో, ఈ పసుపు ముక్కని చీరలో కట్టుకొని 10 రోజులు తిరుగు, నీకు సమస్య పోద్దంటే ఆ టైంకి ఆ సమస్య పోయింది అనుకుందాం. ఇంకా అప్పటికి మీరు ట్రై చేస్తుంటారు బోల్డ్. సో ఈయన ఇచ్చిన పసుపు ముక్క వల్లనే అది పోయింది అని మీరు ఎప్పుడైతే నమ్మడం మొదలు పెడతారు, ఇంకా ఆయన ఏం చెప్పినా మీరు నమ్మడం మొదలు పెడతారు. ఆవిడ దిష్టాలు ఉంటారు, నిమ్మకాయ పెట్టుకుంటారు కదా బ్యాగ్ లో, అటువంటి సెంటిమెంట్ ఉందా? మరుగుమందు గురించి తెలుసుకున్నాను సార్ ఈ మధ్య రీసెంట్ లోనే. కాదండి, ఇప్పుడు సినిమా అంటే 9 రసాలు ఉంటాయి కదా, నవరసాలు అంటారు కదా, అందులో ఏ రసం కరెక్ట్ గా మనం చూపించినా జనానికి నచ్చుద్ది. అది కామెడీ అవ్వచ్చు, భయపడచ్చు, లేకపోతే ఫైట్స్ అవ్వచ్చు, రౌద్రం అవ్వచ్చు, ఏదైనా రొమాన్స్ అవ్వచ్చు, ఏదైనా 9 రసాల్లో ఒకటి ప్రాపర్ గా చూపిస్తే ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. మా సినిమాలో అన్నీ ఉన్నాయంటే పులిహోరే. ఇందులో అన్ని ఏమి ఉండవు. ఇందులో ఉన్నది ఒక ఫ్యామిలీ స్టోరీ. ఆ ఫ్యామిలీ ఎలా ఒక రసం, ఆయన చెప్పిన రసం ఏంటంటే దీన్ని ఏ రసంలో పోల్చు సార్? భయానక రసం. భయానకం. చిన్న టెన్షన్ ఉంటది, టెన్షన్ అదే భయానకం, భయానక రసం అంతే. ఓకే, సో దీన్ని చూసి ఎవరైనా మళ్ళీ ఇన్స్పైర్ ఇప్పుడు అవుతారు? కొందరు అది కదండి, ఇప్పుడు పిల్లి కనగానే ఆ మాయని తినేస్తుంది, అది కనిపించకుండా తినేస్తుంది. మాయ అంటే తెలుసు కదా, పిల్ల మ్యూకస్, అది తినేస్తుంది. ఇప్పుడు అది అంత మంచిదైతే పిల్లి తినగానే అది రిచ్ అయిపోవాలి కదా, అది తెచ్చి ఇంట్లో పెట్టుకుని మనం రిచ్ ఎలా అవుతాం? ఓకే, సో దివ్య గారు చెప్పండి, రాజా గారితో యాక్ట్ చేయడం ఎలా ఉంది మీకు? రాజా గారికి సీన్స్ ఉంటాయా దీంట్లో? సీక్వెన్స్ మొత్తం మా ప్రొడక్షన్ లో హీరోయిన్ గా చేసింది, అంతకన్నా మంచి ఎక్స్పీరియన్స్. ఫస్ట్ తెలుగు ఫిల్మ్ నేనే ప్రొడక్షన్ చేశాను, హీరో హీరోయిన్స్. But compared to the first one, this script is the right script for us. మేము అనుకున్న ఫస్ట్ స్క్రిప్ట్ అది చేసాం, బట్ ఫిలిం అయిన తర్వాత అనుకున్నాం దివ్య, ఐ థింక్ ఎప్పుడైనా ఫ్యూచర్లో వీ షుడ్ గెట్ అ వెరీ గుడ్ స్క్రిప్ట్ వేర్ వీ హ్యావ్ మోర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ థాట్ ప్రొవోకింగ్ ఫిలిం అన్నా. బట్ వీ గాట్ దిస్ ఫిలిం కరెక్ట్లీ ఇన్ ద ఫిలిం. ఈవిడ చూడటానికి ఇన్నోసెంట్ గా ఉంటారు కానీ కెమెరా ముందు మళ్ళీ వేరేలా ఉంటారు. తెలుసు, వెరీ గుడ్ యాక్ట్రెస్. థ్యాంక్ యూ. చాలా ఇన్నోసెంట్ గా కనిపిస్తారు కానీ యాక్టింగ్ పరంగా చాలా. when you have a director like Karna Kumar sir, where he injects everything, అంటే ఆ ప్రాసెస్ ఉంది కదా, ఆ సీన్ తను రాసుకున్నది ఎందుకు, ఆ ప్రాసెస్ మాకు సీన్ షార్ట్కి వెళ్ళే ముందు చెప్తారు. అండ్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాడు, ఆ సినిమా చూడండి ఎలా ఉంటుందో. అవును సార్, నేను అదే అనుకున్నాను, చాలా సాఫ్ట్ గా. అది కూడా చూడండి, షార్ట్ ముచ్చల కమలాసంలా ఉంటుంది, కానీ కొంచెం ఒక యాంగిల్ కనిపిస్తుంది సార్. హీస్ వెరీ సాఫ్ట్. మీరు ఆ ట్రైలర్ చూసిన వల్ల అలా అనిపించింది, లేకపోతే ఆ సెక్షన్ కనిపించింది కదా మీకు. నా ప్రీవియస్ ఫిల్మ్స్ అన్ని కూడా అలాగే కదా, నావేవి సాఫ్ట్ మూవీస్ ఏం లేవు కదా, అన్ని రగ్గడ్ మూవీస్. కాకపోతే ఇది కొంచెం ఇంకా వైల్డ్ వేరే సార్ సాఫ్ట్ అంట. సినిమా రగ్గడానిలం సార్ భయంకర సాఫ్ట్ అല്ലേ సార్? సార్ సాఫ్ట్ కాకపోతే సార్ మైండ్ కొంచెం ఈ ఫిలిం అలా డీల్ చేయాలని చెప్పి ఆయన సాఫ్ట్ గా ఉన్నారు. టెన్షన్ లో ఉన్నారు సార్, అందరూ కన్ఫ్యూజ్ చేస్తారు. సాఫ్ట్ గానే ఉండండి, సాఫ్ట్ ఈయన సాఫ్ట్. మా ప్రొడ్యూసర్ రవి పీట్ల గారు, ఆయన ఇంకా సాఫ్ట్, భయంకరంగా సాఫ్ట్ గా, కానీ ఆయనకి ఈ కథ నచ్చింది చూసారా సార్. మైండ్ అలా ఉండొచ్చు. ఆయన ఈజీగా ఒక మంచిగా ఎంటర్టైనర్. చూడండి, మీరు ఆ మరుగు మందు గురించి బాగా ఇన్వెస్టిగేట్ చేసి ఎక్కడ దొరుకుతుంది. నేను చూడడానికి క్యూట్ గా ఉన్నాను, కాకపోతే మరుగు మందు గురించి తెలుసుకున్నానంటే మైండ్స్ ఇవన్నీ క్యూట్ గా ఉన్నారు. తర్వాత చెప్పండి ఎవరు కలుపుదాం అనుకుంటున్నారు? ఈ సెకండ్ టైం వేద్దామని అనుకుంటున్నాను. నాకు ఎందుకు, నేనేం చేశానండి మీకు? అది మదర్కి తెలియాలి. సారీ. ఓకే, సో కర్ణ గారు, ఈ సినిమా ఆడియన్స్ ఒక్కసారి మీ మాటలో చెప్పండి ఎందుకు చూడాలి అని. ఈ సినిమా చూడడానికి మెయిన్ రీజన్ ఇది ఇప్పటిదాకా తెలుగు తెర మీద రాని కదా, అంటే బెంగాల్లో ఒక సినిమా వచ్చింది అనుకుంటా, బట్ అంటే ఈ కార్డ్స్లో వచ్చింది ఒక బెంగాల్ సినిమా ఉంది నాకు తెలిసి. అంటే నేను ఈ సినిమా చేయడానికంటే ముందు ఇలాంటి జోనర్లో ఏమైనా సినిమాలు వచ్చాయని చూస్తే బెంగాల్లో ఒక సినిమా ఉంది, అది మళ్ళీ డిఫరెంట్. అలాంటిది ఒక ఇంట్లో పూజ జరుగుద్ది, ఆ పూజ బేస్ చేసుకున్న ఆ పూజారి అంటే లేడీ పూజారి ఆమె, అలాంటి ఒక స్టోరీ అది వేరే. బట్ ఇది ఫస్ట్ టైం భారతదేశంలో ఫస్ట్ టైం అనుకోవాలి ఈ జోనర్, అంటే ఇలాంటి ఒక కథ చెప్పడం, దాని గురించి చూడాలి. ఇది నిత్యం 4వ పేజీలో
ప్రతి దినపత్రికలో ప్రతిరోజు ఏదో ఒక కనీసం 2 రోజులకు ఒకసారి అయినా సరే ఇలాంటి ఇన్సిడెంట్ పడుతూ ఉంటుంది, మనం పట్టించుకోం. అలాగే మన పక్కింట్లో కూడా ఇది జరుగుతుండొచ్చు, మనకు తెలియదు. మనకున్న ఈ యాంత్రిక జీవితంలో, ఈ ఫాస్ట్ లైఫ్లో తెలియదు. మూడవది, ఈ మూఢనమ్మకం ఏదైతే ఉందో దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కానీ దీని తాలూకా ప్రాసెస్ ఏదైతే ఉందో, దీన్ని నమ్మే వాళ్ళు చేసే ప్రాసెస్ని ఇందులో చాలా ఇంట్రెస్టింగ్గా చూపించాం. అది విజువల్గా చూడడానికి చాలా బాగుంటుంది. ఇలాంటి టెరిఫిక్ యాక్టర్స్ దాన్ని ఎన్హాన్స్ చేయడం వలన ఇంకా బాగుంటుంది. దాని గురించి ఈ సినిమా చూడొచ్చు. రెండు టెక్నికల్గా చూసుకుంటే దీనికి టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు. ఇప్పుడు నాగేష్ పన్నెల్ గారు కెమెరా చేశారు, అజయ్ అరసాడ మ్యూజిక్ చేశారు, యతిరాజ్ గారు సౌండ్ ఎఫెక్ట్స్, తర్వాత దీనికి వాడిన కెమెరాస్ కానీ లెన్సులు కానీ ఏదైనా సరే అట్మోస్ట్ ఎక్కడ ఎడిటర్ మార్తాండ వెంకటేష్ గారు. సో ఇలా అందరూ స్రష్టలు పనిచేశారు ఈ సినిమాకి. సో దానివల్ల ఖచ్చితంగా ఒక మంచి ప్రోడక్టే, అంటే ఇప్పుడు చూసుకున్న ప్రోడక్ట్ మాకు 100% కాన్ఫిడెంట్ ప్రోడక్ట్. రెండోది ఏంటంటే ఇందాక రాజా గారు చెప్పినట్టు ఇది 100 మందికి కావాల్సిన సినిమా అయితే కాదు, బట్ దీన్ని చూడడానికి 40 మంది అయితే ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఆ 40 మంది చూస్తారు. ఆ 40 మంది చూసిన తర్వాత అరే కొత్త సినిమా ఇందాక మీరు చెప్పారు చూసారా, ఒక జోనర్ వచ్చిన తర్వాత అరే ఇది భలే ఉంది. ఇప్పుడు మీరు రక్ష గురించి ప్రస్తావించారు. సో ఏ ఫిల్మ్ బయర్ ఉంది రక్ష లాగే ఈ సినిమా కూడా, ఈ సినిమా భలే ఉంది, ఇది కంప్లీట్ కొత్తగా ఉందని చెప్పి చూస్తారన్నది ఆశాభావం. మేము మాత్రం ఆ 40 మంది కోసం ఈ సినిమాని ప్రాపర్గా ప్రిపేర్ చేస్తాం. బట్ ఆ ఇంటర్నేషనల్ ప్రేక్షకులు కూడా ఈ సినిమా నచ్చుద్ది. ఓకే సార్. సో రాజా గారు ఒక్కసారి మీ ఆడియన్స్కి చెప్పండి మీ మాటలు. అదే అండి, ఇది ఒక ప్రతి మైండ్ గేమ్ సినిమా అండి ఇది. ఇందాక నవీన్ గారు చెప్పినట్టు అది మన లోలో ఉన్నప్పుడు ఎవడు చెప్పినా మన వేవ్ లెంగ్త్లో కానీ కరెక్ట్గా సెట్ అయితే అది రాంగ్ రూట్లో కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది మందు తాగొచ్చు, కొంతమంది తాయితీలు కట్టుకోవచ్చు, కొంతమంది ఎవరినో ఒకటి నమ్మి వెళ్ళొచ్చు, లేకపోతే ఇలాగా రైస్ పుల్లింగ్ అనో, లేకపోతే 2 తలకాయలు పావనో, ఈ పిల్లి మాయనో, ఏదో దానికి క్షుద్ర సైడ్ వెళ్తే ఇంకా రిజల్ట్ బాగుందని, గుళ్ళకి వెళ్తే ఇప్పుడు అప్పుడే రిజల్ట్ స్లోగా ఉంటుంది, హోమియో మందులా కానీ వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కనువిప్పు కలిగించి ఒక సినిమా అవుతుందండి. సో ఈ మూఢనమ్మకాలని సార్ చెప్పింది అద్భుతమైన పదం. మూఢనమ్మకాలన్నిటికీ కూడా ఒక సెంటర్ పాయింట్ ఉంది. అందరికీ కామన్ పాయింట్ ఏంటంటే దేవుడికి నువ్వు 10 రోజులు గుడికి వెళ్ళి చేసే ప్రార్థన కన్నా ఇది 10 నిమిషాలు నువ్వు ఇక్కడ క్షుద్ర పూజ కనుక చేయాలి, క్షుద్ర దేవతను కనుక రిజల్ట్ ఫాస్ట్ అంటే రిజల్ట్ ఫాస్ట్. అంటే నువ్వు అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టాలి, అరటిపళ్ళు ఇవ్వాలి, క్యూలో నిలబడాలి, దేవుడితో కూర్చోవాలి, మాట్లాడాలి, ప్రార్థించాలి. ఇక్కడ అది కాదు, పని అయిపోద్ది ఇన్స్టెంట్ అని చెప్తారు. సో అందుకనే మీకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టేటప్పుడు, ఎస్పెషల్లీ డ్యామ్స్ ఇలాంటివి కట్టేటప్పుడు 90% నరబల్లో జరుగుతాయి. 90% వరకు నరబల్లో జరుగుతాయి. అది అందరికీ తెలుసు, బట్ అది ఎవరు మాట్లాడరు. సో బలి ఎవరిని ఇస్తున్నారు అనేది సెకండరీ, బట్ నరబల్లో జరుగుతాయి. అది ఇప్పుడు ప్రాజెక్టులు కట్టడం తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు లేవు, కానీ పూర్వకాలంలో చాలా ప్రతిదీ. తర్వాత పవర్ కోసం జరిగిన యాగాలు కానీ, పవర్ కోసం జరిగిన పూజలు కానీ, సో వ్యాపారం కోసం జరిగింది కానీ, ఇవన్నీ సార్ చెప్పింది అదే పాయింట్. సార్ సార్ సో దివ్య గారు ఒకసారి మీ మాటలో చెప్పండి ఆడియన్స్కి. February 6th cinema is getting released, and either what do I say, it's a lot of family emotions. It is very captivating. This will stay with you for a few days, so be prepared. It will stay. It's a bit a dark movie. It'll make you think. You know, the things that you see around. Maybe if you're into such things, it'll make you think how you are towards yourself, how you are towards the people around you. All this, it's a thought-provoking film. So definitely, this is a theater experience movie. Should watch that first, and then if you miss it, it's definitely going to be on OTT, so everybody can watch. And I hope all our hard work will pay off, and it will connect to the audience. ఓకే. సో కర్ణ గారు నాకు ఇంకో డౌట్, అసలు కంటెంట్కి హనీ అనే టైటిల్కి ఏంటి సంబంధం? హనీ అనేది ఈ సినిమాలో చాలా ప్రధానమైన క్యారెక్టర్. అదొక క్యారెక్టర్ పేరు. హనీ అనేది ఒక క్యారెక్టర్ పేరు. ఆ క్యారెక్టర్ చుట్టూనే సినిమా అంతా జరుగుద్ది కాబట్టి అది పాప అనుకుంటా. పాప పేరు హనీ కాదు. ఓకే. రాజా గారి పేరా? కాదు. రాజాగారి పేరు సారంగి. అంటే పెట్టిన ఏమైనా హనీ అని ఉందా? లేదా పిల్లి పేరు హనీ కాదు, సుమ్మా ఏదో అలాగే. హనీ గురించి ఇప్పుడు చెప్పకూడదు, ఎందుకంటే థియేటర్ లోనే మీరు చూడాలి. సో అదే సర్ప్రైజ్ ఎలిమెంట్ ఈ సినిమాలో. బట్ హనీ అనేది ఒక క్యారెక్టర్. ఓకే. సో పార్ట్ 2 ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? లేదండి, హనీ 2
Honey too. అని టూ ఎందులో నేను చచ్చిపోతాను కాబట్టి అని టూ ఉండదు. చచ్చిపోతారా మీరు? ఏమో సినిమా చూడండి. ఆయనకి ఎండింగ్ లేదు, చావు చేయొచ్చు. లేదు. అంటే ఇందులో ఆయనకేమి క్లోజర్ ఉండదు, అరెస్ట్ చేసామని చెప్తారు. చెప్పండి సార్, వేరే ఖర్చు చూద్దాం చూసి ఇద్దరిలో ఏదో ఊరికే చెప్తున్నారు మజాగా నాతో. చేయొచ్చు, బట్ నాకైతే ఐడియా లేదంటున్నా. జాస్తి. పార్ట్ 2 చేయొచ్చు సార్, కానీ నాకైతే ఈ క్షణం వరకు అలాంటి ఐడియా ఏం లేదు అని చెప్తున్నా. ఓకే, సో నవీన్ గారు ఆడియన్స్ కి అసలు మీరు ఇంత కొత్తగా చేయబోతున్నారు, సో మీరు చెప్పండి ఆడియన్స్ ఎలా ప్రతిసారి నేను ఏదైనా కొత్తగా ప్రయత్నించినప్పుడంతా నాకు మంచి అప్రిషియేషన్ వచ్చింది. అంటే ఎక్కడో నేను ఎంచుకున్న కథలు నిజంగా ఆడియన్స్కి నచ్చుతుంది, అండ్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు, సోషల్ మీడియాలో ఎక్కడైనా వచ్చినప్పుడు. హనీ ఎంత స్పెషల్ అంటే ఇది ఒక కొత్త కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఒక యూనిక్ కాన్సెప్ట్, అండ్ మనకు తెలిసిన రూటెడ్ కథనే ఇది. మన చుట్టూ జరుగుతున్న రూటెడ్ కథనే కొందరు దాన్ని పట్టించుకుంటారు, కొందరు ఇగ్నోర్ చేస్తారు. సో February 6th ఫిలిం రిలీజ్ అవుతుంది. అండ్ ఎస్, ద ఫిలిం ఈస్ డార్క్, అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ అ థాట్ ప్రొవోకింగ్ అండ్ అ బ్యూటిఫుల్ హ్యూమన్ ఎమోషన్స్తో కూడిబడిన ఒక ఫ్యామిలీ కథ. అలా అని చెప్పి మీకు టూ మచ్ ఆఫ్ వాయిలెన్స్ కానీ, టూ మచ్ ఆఫ్ అడల్టరీ కంటెంట్ కానీ, లేక లూజ్ టాక్స్ అయినా కానీ ఇలాంటివి ఏమి ఉండవు. బట్ ఇట్స్ అ వెరీ హార్డ్ హిట్టింగ్ సైకలాజికల్ హారర్. అండ్ థియేటర్లో చూసినప్పుడు ఆ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ హర్షద్ ఆల్మోస్ట్ 3 months నుంచి డైరెక్టర్ గారు తను కూర్చొని సౌండ్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో ఫర్ యూ ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్లో సౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అండ్ ద మేకింగ్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ష్యూర్గా స్క్రీన్ నుంచి బయట వచ్చిన తర్వాత దిస్ ఫిలిం విల్ మేక్ యూ థింక్ ఫర్ అట్లీస్ట్ 3-4 days. ఓకే, అంటే అందరికీ కాదు, కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. బట్ ఎవరికైతే నచ్చిందో వాళ్ళు 3-4 days దాన్ని వాళ్ళతో పెట్టుకుంటారు. నచ్చినా నచ్చకపోయినా చూడగానే డిస్టర్బ్ అయ్యారు కదా అలా. మీరు ఎలా డిస్టర్బ్ ఇన్ సెన్స్ ఇన్ నాట్ బ్యాడ్ వే. అది మిమ్మల్ని ఏమో ఇబ్బంది పెట్టి అయ్యో అలా ఉండదు, కానీ మిమ్మల్ని ఆలోచించే చేయబడుతుంది. అది కొంచెం ఇట్ మేక్ యూ థింక్ ఎందుకు ఇలా చేశారు. సో February 6th చూడండి, అండ్ యూ విల్ హ్యావ్ అ గ్రేట్ అండ్ యూనిక్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ దిస్ ఫిలిం కాల్డ్ హనీ. ఓకే సార్, సో వెయిటింగ్, February 6th కోసం వెయిటింగ్. చాలా నచ్చింది టీజర్, అండ్ సినిమా మొత్తం చూడాలనిపిస్తుంది, కానీ భయం వేస్తుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. Thank you. సో ఇదనమాట హనీ టీమ్ తో మన చిట్ చాట్. ఇంకో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.